నా మాట విని ఇవన్నీ వదిలేసి ముందు హాస్పిటల్కి వెళ్ళు. హలో ఫ్రెండ్, నా పేరు మనీష్ పాల్. మీరు చూస్తున్నారు సైన్స్ ఆఫ్ స్టూపిడ్. మరి మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్పదనం. అలాంటి వీడియోల్ని కొన్ని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. అవన్నీ చూడండి. ఈ వీడియోలో కొంతమంది తప్పులు చేశారు. ఆ వీడియోని మీరు చూడండి, నేర్చుకోండి. కానీ ఆ తప్పుల్ని ఎక్కడా చేయకండి. ఈ ట్రక్ ని వీళ్ళు బురదలో నడుపుతున్నారు. అందుకే ఈ ట్రక్ వీళ్ళ మీద పగ తెచ్చుకుంటుంది. నన్ను బురదలో తీసుకెళ్తావా? నువ్వు కూడా ఇప్పుడు బురదలో పడు అని అంటోంది. అది కూడా మంచిదే. ఈ రోజైనా డ్రైవర్ కనీసం స్నానం చేస్తాడు కదా. దెబ్బతో బండి ఇతను ఇద్దరు శుభ్రమయ్యారు. కాపాడే వాళ్ళు త్వరగా వచ్చారు, లేకపోతే పరిస్థితి సీరియస్ అయ్యేది. అరే, ఈ చిన్న మాన్స్టర్ చాలా యాక్టివ్ గా ఉన్నట్టుంది. కానీ కాస్త నిదానంగా వెళ్ళమని చెప్పండి. హైట్ ఎక్కువగా ఉంది అంటే ఎప్పుడైనా సరే బల్టీ కొట్టొచ్చు. జీవితంలో కొన్నిసార్లు తప్పించుకోవచ్చు, కానీ టైర్లు మోసకారులు ఖచ్చితంగా దెబ్బ కొడతాయి. ఈ పెద్ద టైర్లు అనేవి ఉండడం వల్ల ఈ మాన్స్టర్ ట్రక్స్ అనేవి బాగా పొడుగైపోతాయి. ఇప్పుడు వీటి వీల్ బేస్ అనేది బాగా దగ్గరగా ఉంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది బాగా పైకి జరిగిపోతుంది. అప్పుడు ఇది టోటల్ అన్స్టేబుల్ అయిపోతుంది. ట్రక్ యొక్క హైట్ ని డబుల్ చేశారంటే ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ట్రక్ కింద పడిపోయేలా చేస్తుంది.